UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తే జాలనిపిస్తా ఉన్నది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 మందిని తీసుకొచ్చి సభ పెడితే చివరికి అక్కడ కూడా కేసీఆర్ గారు చెప్పమే. కేసీఆర్ గారి పేరు ఎత్తందే ఈయనకు అసలు ఈయనకు బతుకు లేదు, ఈయనకు రాజకీయం లేదు, ఈయనకు భవిష్యత్తు లేదు. ఆ రోజైనా ఈ రోజైనా, ఆ రోజు కేసీఆర్ గారిని తిట్టి ముఖ్యమంత్రి అయ్యిండు, ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టి కాలం గడపాలి, కుర్చీని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 36 నిమిషాల పాటు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు 36 సార్లు కేసీఆర్ గారి పేరు ఎత్తుకున్నాడు. అంటే నిజంగా నువ్వు విజయోత్సవ సభ అనుకుంటే, అది వార్షికోత్సవ సభ అనుకుంటే, నువ్వు చెప్పింది ఏదైనా ఉంటే చేయాలి కదా, నువ్వు చేసింది ఏదైనా ఉంటే చెప్పాలి కదా. కానీ చేసింది ఏమీ లేదు చెప్పడానికి. కాబట్టి కేసీఆర్ గారిని తిట్టాలి, అట్లా రాజకీయ పబ్బం గడుపుకోవాలి. సిగ్గుండాలి కొంచెమన్నా. ప్రభుత్వ ధనంతో నువ్వు ప్రతిపక్షాన్ని తిడతావా? ఇదేనా నీ ఆలోచన? దీనికోసం 1,00,000 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, మహిళా గ్రూప్ సభ్యులు వాళ్ళందరి సమయం వృధా చేస్తావు. అది చాలంటే మళ్ళీ చిన్నపిల్లల బళ్ళనన్నీ మూసేయిస్తావు. నువ్వు తిట్టే బూతులన్నీ వాళ్ళ ఇంటికాడ కూర్చొని విని మళ్ళీ ఇంటికాడ కూడా వాళ్ళు బూతులు మాట్లాడాలా? ఇది నీ ఆలోచన, ఇది నీ దిక్కుమాల ఆలోచన. అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిందే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా గెలిపిస్తే నువ్వు ఈరోజు వరంగల్ సభ ఆశాంతం కేసీఆర్ గారు రా 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 అని చెప్పి నువ్వు పిలుస్తా ఉన్నావు. నిజంగా కేసీఆర్ గారు వచ్చిందంటే ఆ రోజు సునామీ వచ్చినట్టే. ఆ రోజు నువ్వు కుర్చీ ఖాళీ చేసి పారిపోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ప్రజలు వేసినటువంటి ప్రశ్నలు నీ దగ్గర సమాధానం లేదు. తర్వాత ప్రజల తరపున కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇంకా నీకు సమాధానం అసలే ఉండదు. ఖచ్చితంగా నువ్వు పారిపోవాల్సి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను తొక్కుకుంటూ వచ్చినా అంటే ఈయన ఎవరిని తొక్కుకుంటూ వచ్చిండని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాము. కానీ ఆ సమయంలోనే నీ పక్కన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బట్టి విక్రమార్గని చూస్తే అప్పుడు అర్థమైంది నువ్వు ఎవరిని తొక్కుకుంటూ వచ్చినావు. అంటే నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చినావు, నువ్వు ఎవరిని దొక్కినావు, నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావో తెలుసు. కానీ నిన్ను ప్రజలు ఎట్లా దొక్కాలని కూడా ప్రజలకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన హామీలేంది, ఈరోజు ఏం చేస్తున్నావు, ప్రజలు మొత్తం వ్యవహారం అంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇక పాపం వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారిని అయితే చాలా ఘోరంగా హేళన చేసిండు. 1,00,000 మందిని కూడబెట్టి సభ పెట్టి మరి 3 సార్లు ఓడిపోయినా రాహుల్ గాంధీ సిగ్గు లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగిండని చెప్పేసి హేళన చేస్తా ఉన్నాడు. మరి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎట్లా జీర్ణించుకుంటారో చూడాలా. ఇక పైగా మొత్తం సభ ఆశాంతం సోనియా గాంధీ నా తల్లి నా తల్లి, నా అమ్మ 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 అని చెప్పి ఒకటే భజన. ఆమె కాళ్ళు కడిగి మొత్తం నెత్తిలో పోసుకోవాలని మాట్లాడతాడు. ఫస్ట్ నువ్వు ఎర్రవల్లి పోయి కేసీఆర్ గారికి కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాలి. ఎందుకంటే నీకు రాజకీయ జీవితం ఇచ్చింది కేసీఆర్ గారి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీలో పనిచేసిన తర్వాత తెలంగాణ తెస్తే కేసీఆర్ని తిట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయినావు అంటే టీఆర్ఎస్ వల్ల రాజకీయ జీవితం ప్రారంభించి కేసీఆర్ గారిని తిట్టి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కాబట్టి మొదట కేసీఆర్ గారు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకొని దాని తర్వాత మేము కావాలంటే ఢిల్లీకి టికెట్ కూడా కొనిస్తాం. నువ్వు ఢిల్లీ పోయి సోనియా గాంధీ కాళ్ళు గడతలతో కడిగి నెత్తిన పోసుకుంటావు, ఇక్కడ పోసుకుంటావు, పూసుకో, మాకు సంబంధం లేదు. కానీ ఈరోజు సోనియా గాంధీ తెలంగాణ తల్లి అయితే మరి బలిదేవత ఎవరు? దానికి సరిగ్గా సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి నువ్వే. అసలు తెలంగాణ ఉద్యమము ఎవరి వల్ల వచ్చింది? తెలంగాణ ప్రజలు ఉద్యమంలో ఎవరి మీద పోరాటం చేసింది? కాంగ్రెస్ పార్టీ మీద కాదా? కాంగ్రెస్ పార్టీ వల్ల కాదా ఈ ప్రాంతం వెనుకబడ్డది? దానికోసం కాదా పోరాటం జరిగింది? దానికోసం కాదా 1,200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నది? అలాంటి ఆత్మ బలిదానానికి కారణమైనటువంటి సోనియా గాంధీ పట్టుకొని ఈరోజు నేను తల్లి తల్లి అని నువ్వు మాట్లాడుతావు. అయినా మళ్ళీ నువ్వే మాకు లెక్చర్లు ఇచ్చేది నువ్వు తెలంగాణ గురించి. తెలంగాణ వాదుల మీద తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణ సబ్బండ వర్గాలు వినాలి, విని తరించాలి. సిగ్గుండాలా మాట్లాడితే కొంచెమన్నా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.